హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాక్ విత్ వరా యూట్యూబ్ ఛానల్. రోజు కాలేజ్ లాగ్స్ ఏం చూస్తారులే కానీ ఈరోజు నా హాలిడే ఎట్లుంటుందో చూడండి. మార్నింగే లేస్తా అరౌండ్ 6:30, బ్రష్ చేస్తా అండ్ ఆఫ్టర్ దాట్ వెంటనే ఒక గ్లాస్ వాటర్ తాగుతా. గుడ్ హ్యాబిట్ నెంబర్ 1 అండి. దెన్ ఆఫ్టర్ జిమ్కి వెళ్తా, ఎక్సర్సైజ్ చేస్తాను మోస్ట్లీ. లావు తగ్గిపోవాలనేం కాదులేండి, ఎలాగో తగ్గమనే క్లారిటీ అయితే ఉంది, బట్ జస్ట్ హెల్దీగా ఉండడానికి కోసం. సో వచ్చిన ఎక్సర్సైజులు చేసేసి చార్జీపీటీ రిఫరెన్స్ అంత ప్రయోగాలు ఏం చేయనులేండి, మళ్ళీ ఏదో ఒకటి ఇరగొట్టుకుంటానేమో అని భయం. సో అంతా అయిపోయాక జిమ్కి స్ట్రైట్ ఆపోజిట్లో మెస్ ఉంటుంది. సో డైరెక్ట్ మెస్కి వెళ్తాను. వెళ్ళి ఒక పావు గంట లైన్లో నుంచున్నాక ఇంత జిమ్ చేసి షుగర్ సిరప్ టీ అండ్ ఆయిల్లో ఈత కొట్టొచ్చిన పూరి తిని దెన్ ఆఫ్టర్ స్నానానికి వెళ్తా. సో మాకు శనివారం ఆదివారం 2 రోజులు సెలవులు వస్తాయి యూనివర్సిటీ కాబట్టి. అండ్ శనివారం స్నానానికి ముందు తల కూడా యాడ్ చేయాలి, తలకు స్నానం. ఆంధ్రాలో ఉంటూ తిరుపతిని మర్చిపోకూడదు కదా. సో వచ్చేసాక ఎలాగూ రూమ్లోనే ఉంటాను కాబట్టి ఓన్లీ వ్యాజ్లిన్ అప్లై చేసుకుంటా. కాలేజ్కి వెళ్తే దానిపైన నూనె అండ్ లవ్లీ అని ఒక చిన్న క్రీము, అఫోర్డబుల్, టూ మచ్. అండ్ లిటిల్ బొట్టు, అది యాక్చువల్లీ ఐలైనర్, బట్ మనకు అది పెట్టుకోవడం రాదు, దాన్ని బొట్టులా యూస్ చేసుకుంటా. అండ్ అట్లా కావాల్సిన పనులన్నీ చేసేసుకున్నాక కొంచెం సేపు పొద్దున్నుంచి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా, వాట్సాప్లు వచ్చినాయా అవన్నీ చెక్ చేసుకుంటా. స్నానం అంతా అయిపోయాక చూడండి, మా రూమ్లో వర్షం పడితే వాటర్ వస్తుంది, తుడవాల్సి వచ్చింది. సో అట్లా ఫ్లోర్ క్లీన్ చేశాను. ఇది ఒక ఎక్స్ట్రా పని ఈరోజు మనకి. ఆ తర్వాత కొంచెం పని ఉంటే వర్క్ చేసుకున్నాను ల్యాప్టాప్లో. అండ్ దెన్ ఆఫ్టర్ ముందు వారంలో అయిన వీక్ క్లాసెస్ అన్నీ ఫాలో అప్ చేసుకున్నాను. అండ్ దెన్ మధ్యాహ్నం అయిపోద్ది అట్లానే. సో మధ్యాహ్నం మెస్కి వెళ్ళి కిచిడి అండ్ పాపడ్ చక్కగా తినేసాక ఒక మంచి నాప్ వేసేసా. లెగిసాక క్లైమేట్ అసలు మాకు ఊటీ మనాలి అవి సరిపోవండి, అంత బాగుంటుంది. సో అట్లా బయట చల్లగాలికి కొంచెం సేపు కూర్చున్నాక సాయంత్రం స్నాక్స్ ఇస్తారు మా మెస్లో. ఈరోజైతే పానీపూరి. ఇక అమ్మాయిలను ఆపలేం కదా, సో చక్కగా తినేసి కొంచెం సేపు చదువుకున్నా. అండ్ దెన్ ఆఫ్టర్ మాకు నైట్ డిన్నర్ రోటీ ప్లస్ రైస్ తెచ్చుకున్నా అండ్ పప్పు, ఇంటి నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళు తినేసి ఇలా డేని ఎండ్ చేసేసా.